బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్యాచారం కేసులో దోషిగా తేలిన తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు 10 ఏళ్లు జైలు శిక్ష పడింది. దీంతో పాటు న్యాయస్థానం 10 లక్షల జరిమానా విధించింది. తరుణ్ తేజ్ పాల్ 4 వారాల్లో లొంగిపోవాలని కూడా ఆదేశించింది. 2013లో జూనియర్ సహోద్యోగినిపై అత్యాచారం చేసిన కేసులో తేజ్ పాల్ ను దోషిగా తేల్చిన బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం తాజాగా శిక్ష ఖరారు చేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఈయన్ను నిర్దోషిగా ప్రకటించగా ఆ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్లో పాల్గొన్న సమయంలో హోటల్ ఎలివేటర్లో తేజ్ పాల్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించారు. దీంతో అదే ఏడాది నవంబర్లో అతన్ని అరెస్ట్ చేయగా ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. ఈ కేసుపై 2017లో మాపులా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా తేజ్ పాల్ ను నిర్దోషిగా తేలుస్తూ 2021లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దానిని గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మరోవైపు ఈ కేసులో తానే బాధితుడినని కనికరం చూపించాలని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన తేజ్ పాల్ విచారణ సందర్భంగా కోర్టును కోరారు. ఇప్పుడు తన వయసు 62. ఇప్పుడు తన వయసు 62 ఏళ్లు. నేనొక బాధితుడినని, తనకు భార్య ఉంది, ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదని, మేం అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. దయచేసి తనపై కనికరం చూపించాలని కోరిన వాస్తవాలన్నీ రికార్డ్ చేసే ఉన్నాయని అభ్యర్థించారు. అయితే ఆయన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.